హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగసాని వ్లాగ్స్. ఓకే అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి మనము ఈరోజు పన్నీర్ కాజు కర్రీ చేయబోతున్నామండి. ఓకే అండి, వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు మనం చూసేద్దాము. ఫస్ట్ సన్నగా పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నామండి. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా బాగా కట్ చేసి పెట్టుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు మనం పెనం పెట్టుకొని ఆయిల్ పోసేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు అందులో మనం ఫస్ట్ కాజు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 2 minutes. ఓకే అండి, ఇప్పుడు కాజు వేగాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం పన్నీర్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇవి 2 minutes ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మనం పన్నీర్ని ఒక కప్లోకి తీసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం టమోటా వేసుకొని కొంచెంసేపు ఉడకనిచ్చుకున్నామండి. ఇప్పుడు మనము ఇందులో 3 టమోటాలు కట్ చేసి వేసుకున్నామండి మేము. ఇప్పుడు ఇందులో మనం కాజు వేసుకున్నామండి కొన్ని. ఇవి బాగా మగ్గాయండి. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకొని మనము మిక్సీకి పట్టుకుందాం. చల్లారాక ఇవి చల్లారాయి, మిక్సీకి పట్టుకుందాం. మనం బాగా మెత్తగా చూడండి, ఇలా బాగా మిక్సీకి మెత్తగా పట్టుకున్నామండి. అదే బాణీలో ఇప్పుడు మేము కొద్దిగా ఆయిల్ పోసుకున్నామండి. అందులో ఇప్పుడు మనము ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, చెక్క ఒకటి, అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుందామండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి ఒక ఆనియన్ తీసుకున్నామండి, పెద్దది. ఇది ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటున్నామండి. ఇది ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందామండి. మనం బాగా మిక్స్ చేసుకుందాం. మేము పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనము మిక్సీకి పట్టుకున్న టమోటా పేస్ట్ వేసుకున్నామండి. మిక్స్ చేసుకున్నామండి. ఇది ఇందాక ఉడికింది కాబట్టి 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం 1/2 tablespoon పసుపు వేసుకుందామండి. రుచికి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో 2 tablespoons కారం పొడి వేసుకుందామండి. ఇప్పుడు 2 tablespoons ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి అంతా. ఇది దాబా స్టైల్ అండి. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు గ్రేవీ కోసం కొన్ని వాటర్ పోసుకున్నామండి. మిక్స్ చేసుకుంటూ పోసుకోవాలండి వాటర్. ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలండి, తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువ వాటర్ పోసుకోవాలి. చూడండి, ఇలా
ఇలా సరిపోతుంది అండి, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇది కొద్దిగా సేపు ఉడకనివ్వాలండి. ఇలా బాగా ఉడకబెట్టామండి పొంగొచ్చేలాగా. ఇప్పుడు ఇందులో మనం కాజు వేసుకుందామండి. ఇప్పుడు పన్నీర్ వేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా 2 minutes బాగా ఉడికించుకోవాలండి మనం. బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం కొంచెం పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. నోరూరించే పన్నీర్ కాజు కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మాకైతే టేస్ట్ కూడా దాబా స్టైల్ మాదిరి వచ్చేసింది. మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. చపాతీలో కానీ రైస్లో కానీ ఇంకా రోటీలో కానీ చాలా బాగుంటుందండి. మీరు ఇంకా ఒకసారి ట్రై చేయండి. ఓకే గాయ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గంగసాని వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. బాయ్ అండి.